చైనా అనగానే మనకు ఏం గుర్తొస్తుంది? పెద్ద పెద్ద బిల్డింగులు, సూపర్ ఫాస్ట్ బుల్లెట్ ట్రైన్లు, ప్రపంచాన్నే మార్చేసే టెక్నాలజీ. కరెక్టే గదా? ప్రపంచంలోనే సూపర్ పవర్ అవ్వాలని పరుగులు తీస్తున్న దేశమది. కాని ఇంత డబ్బు, ఇంత టెక్నాలజీ, ఇంత పవర్ ఉన్నా కూడా చైనా ఇప్పుడు ఒక చాలా విచిత్రమైన, చాలా సీరియస్ సమస్యతో సతమతమవుతోంది. ఆ సమస్య ఎంత పెద్దదంటే వాళ్ల దగ్గరున్న డబ్బుతోగానీ అడ్వాన్స్డ్ టెక్నాలజీతోగానీ దాన్ని సాల్వ్ చేయలేకపోతున్నారు. మరింతకీ ఏంటా సమస్య? చాలామంది అనుకున్నట్టు అది వాళ్ళ ఎకానమీకి సంబంధించిన సమస్య అస్సలు కాదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దగ్గర్నుంచి ఎలక్ట్రిక్ కార్ల వరకు అన్నిట్లో వాళ్లే టాప్. అయినా సరే ఈ సమస్యకు టెక్నాలజీ దగ్గర కూడా సమాధానం దొరకట్లేదు. వింటే ఆశ్చర్యంగా ఉంది కదూ, కాని ఇదే నిజం. చైనాలో పెళ్లి వయసొచ్చిన కోట్లాది మంది అబ్బాయిలకు పెళ్లి చేసుకోడానికి అమ్మాయిలు దొరకడం లేదు. ఇది కేవలం ఒక చిన్న ప్రాబ్లం కాదు, ఒక పెద్ద సామాజిక సంక్షోభం. ఈ అమ్మాయిల కొరత ఇప్పుడు ఒక కొత్త రకమైన, చాలా భయంకరమైన నేరానికి దారితీసింది. అదే బ్రైడ్ ట్రాఫికింగ్. అంటే పక్కదేశాల నుంచి అమ్మాయిలను కిడ్నాప్ చేసి లేదా మోసం చేసి తీసుకొచ్చి పెళ్లి చేసుకోవడమన్నమాట. సరే, ఈ సమస్యలోకి ఇంకాస్త లోతుగా వెళ్దాం. ఓకే, అసలీ పరిస్థితి ఎందుకొచ్చింది? దీని మూలాలు ఎక్కడున్నాయో తెలుసుకోవాలంటే మనం ఓ 40 ఏళ్లు వెనక్కి వెళ్ళాలి. 1970లలో చైనా జనాభా విపరీతంగా పెరిగిపోతోంది. దీంతో అక్కడి ప్రభుత్వం కంగారుపడింది. దేశంలో ఉన్న వనరులు ఇంతమందికి సరిపోవేమో అని భయపడి 1979లో చాలా కఠినమైన వన్ చైల్డ్ పాలసీని తీసుకొచ్చింది. అంటే ప్రతి ఫ్యామిలీకి ఒక్కరే బిడ్డ ఉండాలి. అసలు సమస్య ఎక్కడ మొదలైందంటే, ఈ రూల్ ఎప్పట్నుంచో ఉన్న మగపిల్లాడే కావాలి అనే ఆలోచనతో కలిసినప్పుడు. అప్పుడు జనాలు ఏం చేశారంటే, కడుపులో ఉన్నది ఆడపిల్ల అని తెలిస్తే చాలు అబార్షన్ చేయించేయడం మొదలుపెట్టారు. దీనినే సెక్స్ సెలెక్టివ్ అబార్షన్ అంటారు. దీనివల్ల కొన్ని దశాబ్దాలపాటు కేవలం మగపిల్లల జననాలే ఎక్కువగా జరిగాయి. ఆడపిల్లల సంఖ్య దారుణంగా పడిపోయింది. మరి ఆ రోజు చేసిన తప్పుకు ఈరోజు ఎలాంటి పరిణామాలు ఎదురవుతున్నాయో చూద్దాం. ఈ ఒక్క తప్పు పెళ్లి మార్కెట్ను పూర్తిగా తలక్రిందులు చేసేసింది. ఈ స్లైడ్లో కనిపిస్తున్న ఈ నెంబర్ చూడండి, చాలా షాకింగ్గా ఉంటుంది. ప్రస్తుతం చైనాలో అమ్మాయిల కంటే అబ్బాయిలు సుమారు 3-4 కోట్ల మంది ఎక్కువగా ఉన్నారు. అంటే దాదాపు ఇంతమంది అబ్బాయిలకు పెళ్లి చేసుకునే ఛాన్సే లేదన్నమాట. వీళ్ళనే అక్కడ లెఫ్ట్ ఓవర్ మెన్, అంటే మిగిలిపోయిన మగవాళ్లు అని పిలుస్తున్నారు. అమ్మాయిల సంఖ్య తగ్గిపోవడంతో అక్కడ సీన్ మొత్తం రివర్స్ అయింది. మన దగ్గర అమ్మాయి తరఫు వాళ్ళు కట్నమిస్తారు కదా, అక్కడ అబ్బాయే అమ్మాయి కుటుంబానికి భారీగా డబ్బివ్వాలి. దీన్నే బ్రైడ్ ప్రైజ్ అంటారు. గ్రామాల్లో అయితే ఇది 25-30 లక్షల రూపాయల వరకు ఉంది. కేవలం ఆ డబ్బు ఇస్తే సరిపోతుందా అంటే అదీ లేదు. పెళ్లికొడుక్కు ఖచ్చితంగా సొంత ఇల్లుండాలి, కారుండాలి, మంచి ఉద్యోగం కూడా ఉండాలి. మరి ఈ డిమాండ్లన్నీ అందుకోలేని పేద మధ్యతరగతి అబ్బాయిల పరిస్థితేంటి? వాళ్ళు ఒంటరిగా మిగిలిపోతున్నారు. సరే, లోకల్గా అమ్మాయిలు దొరకనప్పుడు ఏం చేస్తారు? అప్పుడే బ్రోకర్లు రంగంలోకి దిగారు. వియట్నాం, కంబోడియా, పాకిస్తాన్, మయన్మార్ ఇలా చుట్టుపక్కలున్న పేద దేశాల మీద పడ్డారు. అక్కడ్నుంచి అమ్మాయిలను అక్రమంగా తీసుకురావడం మొదలుపెట్టారు. వీళ్ల ప్లాన్ చాలా పక్కాగా ఉంటుంది. ముందుగా పేద కుటుంబాలను టార్గెట్ చేస్తారు. మీ అమ్మాయికి చైనాలో గొప్ప సంబంధం చూశామని, అబ్బాయి చాలా ధనవంతుడని, రాణిలా చూసుకుంటాడని ఆశ చూపిస్తారు. పాపం ఆ తల్లిదండ్రులు కూడా కూతురి బతుకు బాగుపడుతుందని నమ్మి పంపిస్తారు. కాని చైనాకు వెళ్ళాక అసలు నరకం మొదలవుతుంది. వాళ్లను మారుమూల గ్రామాలలోని పేదవాళ్లకు అమ్మేస్తారు. ఒకసారి అక్కడికి వెళ్ళాక వాళ్ల బతుకు నరకమే. పాస్పోర్ట్, ఫోన్ లాగేసుకుని ఇంట్లోంచి బయటక్కూడా రానివ్వరు. చైనా భాష రాక తమ గోడు ఎవ్వరికీ చెప్పుకోలేక జైలు జీవితం గడుపుతారు. హ్యూమన్ రైట్స్ వాచ్ ప్రకారం వాళ్లను కేవలం పిల్లల్ని కనే యంత్రాలుగా మాత్రమే చూస్తున్నారు. సరే, ఇదంతా చైనా కథ కదా, మనకెందుకు అని అనుకోవచ్చు. కాని ఆగండి, చైనా చేసిన తప్పుల నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా ఉన్నాయి. ఇది మనకు సంబంధం లేని సమస్య కాదు. మన దేశంలో కూడా మగపిల్లాడే వంశాన్ని ఉద్ధరిస్తాడని, ఆడపిల్ల అంటే భారమనే ఆలోచన ఇంకా పోలేదు. ముఖ్యంగా హర్యానా, పంజాబ్ లాంటి రాష్ట్రాల్లో అమ్మాయిల కొరత వల్ల వేరే రాష్ట్రాల నుంచి పేద అమ్మాయిలను కొనుక్కొని పెళ్లి చేసుకునే పారో లేదా మోల్కీ బ్రైడ్ అనే కల్చరుంది. అంటే చైనాలో ఇప్పుడు చూస్తున్న సమస్యకు బీజాలు మన దేశంలో కూడా ఉన్నాయన్నమాట. అయితే ఒక మంచి విషయం ఏంటంటే,
మన ప్రభుత్వం బేటీ బచావో బేటీ పఢావో లాంటి కార్యక్రమాలు, లింగ నిర్ధారణ పరీక్షలపై నిషేధం లాంటివి అమలు చేస్తోంది. కాని అసలు సమస్య చట్టాల్లో కాదు కదా, జనం మైండ్ సెట్లో ఉంది. ఆ మార్పు రానంతవరకు ఈ సవాళ్లు ఇలాగే ఉంటాయి. ముగింపుగా ఒక్క విషయం గురించి ఆలోచిద్దాం. అసలు నిజమైన అభివృద్ధి, అసలు సిసలైన ప్రోగ్రెస్ అంటే ఏంటి? చేసిన తప్పును ఆలస్యంగా తెలుసుకున్న చైనా ఇప్పుడు రివర్స్ గేర్ వేసింది. 1 చైల్డ్ పాలసీని తీసేసి 2 చైల్డ్, ఆ తర్వాత 3 చైల్డ్ పాలసీని తీసుకొచ్చింది. ఎక్కువ మంది పిల్లల్ని కనమని బ్రతిమాలుతోంది. కాని ఇప్పుడక్కడ బతకడమే ఖరీదైపోవటంతో పిల్లల్ని కనడానికి ఎవ్వరూ ఇష్టపడట్లేదు. దీనినుంచి మనం నేర్చుకోవాల్సిన కీలకమైన పాఠం ఒకటుంది. చైనా ఆర్థికంగా ఎదగాలని తొందరలో సామాజిక సమతుల్యతను పూర్తిగా పాడుచేసుకుంది. వాళ్ళు ఎకనామిక్ సూపర్ పవర్ అయ్యారేమో కాని ఒక సంతోషకరమైన సమాజాన్ని మాత్రం నిర్మించుకోలేకపోయారు. ఒక్కసారి ఆలోచించండి. అభివృద్ధి అంటే కేవలం పెద్ద పెద్ద బిల్డింగ్లు, రోడ్లు కట్టడమేనా? లేక ప్రజలు సంతోషంగా, సామరస్యంగా జీవించడమా? పెళ్లి అనేది 2 మనసుల కలయిక, ఒక బంధం, అంతేగాని అదొక వ్యాపార ఒప్పందం కాదు. ఏ సమాజమైతే ఆడవాళ్లను గౌరవించదో అది తన నాశనాన్ని తానే కొని తెచ్చుకుంటోంది అనడానికి చైనాయే మన ముందున్న అతిపెద్ద ఉదాహరణ. భవిష్యత్తును కట్టేది ఇటుకలతో కాదు, మనుషుల మధ్య, ముఖ్యంగా ఆడ మగ మధ్య ఉండాల్సిన సమతుల్యతతో. ఆడపిల్ల లేనిదే రేపటి సమాజం లేదు అనే నిజాన్ని మనం ఎప్పటికీ మర్చిపోకూడదు.